కేసీఆర్ పాలనలో తెలంగాణలో దాదాపుగా 8,000 స్కూళ్లు మూతపడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అధ్యక్షతన జలవిహార్ వద్ద నిర్వహించిన మేధావుల సదస్సు పాల్గొన్న ఈటెల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను అనేక విధాలుగా మోసగించారని, దీంతో ప్రజలు ఆత్మగౌరవం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యూనివర్సిటీలను సైతం నిర్వీర్యం చేశారని, కనీస అధ్యాపకులు లేకుండా యూనివర్సిటీలు నడుస్తున్నాయన్నారు. వాస్తవాన్ని గుర్తు చేసి రాబోయే కాలంలో ఈ రుగ్మతలు దూరం కావాలని చెప్పిన సూచన వచ్చింది. ఇంటర్మీడియట్లో డిగ్రీలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ నయం, మామూలు కాంట్రాక్ట్ లెక్చరర్ సిస్టమ్ ఉంటుందని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాదు, ఇవాళ పీరియడ్ వైజ్గా చదువు చెప్పేది లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్. ఎంత బాధ ఏంటంటే ఒక కుటుంబం ఒక వృత్తిలో వాళ్ళు అయిన తర్వాత ఎండాకాలంలో ఆదివేసినంత మాత్రాన వాళ్ళకి ఇల్లు కిరాయి లేకుండా ఉంటుందా? పిల్లలకు అన్నం పెట్టకుండా ఉంటామా? జ్ఞానం కూడా లేదు. నేను మనం మాట్లాడిన అసెంబ్లీలో